హాయ్ ఎవరివన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం తేక్కడి సందర్శిద్దాం. ఈ వీడియోలో తేక్కడి ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి తేక్కడి ఎలా చేరుకోవాలి, తేక్కడిలో ఎక్కడ స్టే చేయాలి, తేక్కడిలో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. ప్రస్తుతం నేను వాగమన్ లో ఉన్నాను. ఇది వాగమన్ బస్ స్టాప్. వాగమన్ నుంచి తేక్కడి వెళ్తున్నాను. వాగమన్ నుంచి తేక్కడి 50 కిలోమీటర్లు ఉంటుంది. వాగమన్ నుంచి తేక్కడికి డైరెక్ట్ బస్సెస్ లేవు. వాగమన్ నుంచి ఎలప్పారా వెళ్ళి ఎలప్పారా నుంచి తేక్కడి వెళ్ళాలి. వాగమన్ నుంచి ఎలప్పారా 18 కిలోమీటర్లు ఉంటుంది. జర్నీ 1 అవర్ ఉంటుంది. బస్ టికెట్ కాస్ట్ 30 రూపాయలు. వాగమన్ నుంచి ఎలప్పారా వెళ్లే మార్గం చాలా బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఎలప్పారా చేరుకునే ఒక 4-5 కిలోమీటర్ల ముందు నుంచి పూర్తిగా టీ తోటలతో నిండి ఉంటుంది. ఈ చల్లని వాతావరణంలో టీ తోటల మధ్య ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఒక గంట జర్నీ చేశాక ఎలప్పారా చేరుకున్నా. ఇదే ఎలప్పారా బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ ఉన్న లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఆ వెనుక ఉన్న కొండలు మొత్తం టీ తోటలే. ఎలప్పారా నుంచి తేక్కడికి ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి. ఆర్టీసీ బస్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. తేక్కడికి వెళ్లే వాళ్ళు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. తేక్కడి, కుమిలి రెండు పక్కనే ఉంటాయి. జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్లే వాళ్ళు ముందుగా కుమిలి చేరుకోవాలి. కుమిలి నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో తేక్కడి ఉంటుంది. ఆటోలో వెళ్ళొచ్చు. ఎలప్పారా నుంచి కుమిలి 45 కిలోమీటర్లు ఉంటుంది. బస్ జర్నీ 1 గంట 45 నిమిషాలు. బస్ టికెట్ కాస్ట్ 68 రూపాయలు. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి తేక్కడి ఎలా చేరుకోవాలో చూద్దాం. జనరల్ గా పర్యాటకులు తేక్కడి ఎలా సందర్శిస్తారంటే ముందుగా కొచ్చి చేరుకొని కొచ్చి నుంచి మున్నార్ టు తేక్కడి, తేక్కడి టు అలపి ఇలా వెళ్తారు. అది ఎలా అనేది మీకు కేరళ ఫుల్ టూర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ గా మన తెలుగు రాష్ట్రాల నుంచి తేక్కడి చేరుకునే వారికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ కొట్టాయం రైల్వే స్టేషన్. కొట్టాయం నుంచి తేక్కడి 110 కిలోమీటర్లు ఉంటుంది. కొట్టాయం నుంచి తేక్కడికి రెగ్యులర్ గా ఆర్టీసీ మరియు ప్రైవేట్ బస్సెస్ లభిస్తాయి. అదేవిధంగా తమిళనాడులోని తేనీకి 65 కిలోమీటర్లు, మదురైకి 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తేని మరియు మదురై నుంచి కూడా కుమిలికి రెగ్యులర్ గా బస్సెస్ లభిస్తాయి. ఫ్లైట్ లో వెళ్లే వాళ్ళకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ మదురై మరియు కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ లో తేక్కడి చేరుకోవచ్చు. కుమిలికి వెళ్లే మార్గం టీ తోటలు మరియు స్పైస్ ప్లాంటేషన్స్ తో చాలా బాగుంది. 1 గంట 45 నిమిషాలు బస్సులో ప్రయాణించాక కుమిలి చేరుకున్నా. ఇదే కుమిలి బస్ స్టాండ్. ప్రైవేట్ మరియు ఆర్టీసీ ఏ బస్సులో వచ్చినా ఇక్కడికే వస్తారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ ఎదురుగా చెక్ పోస్ట్ కనిపిస్తుంది కదా, అది కేరళ తమిళనాడు బోర్డర్. ఆ బోర్డర్ పక్కనే కుమిలి బస్ స్టాండ్ ఉంది. కుమిలి బస్ స్టాండ్ కి ఎదురుగా జీప్ స్టాండ్ ఉంది. జీప్ సఫారీకి వెళ్లే వాళ్ళు జీప్ మాట్లాడుకోవచ్చు. జీప్ సఫారీ గురించి తర్వాత చెప్తాను. ఈ బస్ స్టాండ్ కి 1.5 కిలోమీటర్ దూరంలో తేక్కడి ఉంటుంది. మనం కుమిలి లేదా తేక్కడి రెండిట్లో ఎక్కడైనా స్టే చేయొచ్చు. నేను బుక్ చేసుకున్న హోటల్ కుమిలికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆటో వాళ్ళు 50 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదే నేను బుక్ చేసుకున్న హోటల్ గ్రీన్ తేక్కడి. ఈ రూమ్ నాకు 1200 పడింది. రూమ్ బాగుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ సమీపంలో హోటల్స్ లేవు. ఈవెన్ టీ తాగాలన్నా బస్ స్టాండ్ వరకు వెళ్ళాలి. ఇప్పుడు మనం తేక్కడిలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. కుమిలి తేక్కడి ఒక్కటే, బట్ టెక్నికల్ గా 2 ప్రదేశాలు. పెరియార్ నేషనల్ పార్క్ సమీపంలో ఉన్న ప్రాంతాన్ని తేక్కడి అని పిలుస్తారు. కుమిలి బస్ స్టాండ్ కి 1.5 కిలోమీటర్ దూరంలో పెరియార్ నేషనల్ పార్క్ బోటింగ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. కాబట్టి మనం కుమిలి లేదా తేక్కడి ఎక్కడ స్టే చేసినా ఒకటే. తేక్కడిలో హోటల్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కుమిలిలో హోటల్ కాస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎక్కడ స్టే చేయాలనేది మీ చాయిస్. కుమిలిలో మీరు హోటల్ తీసుకుంటే వీలైనంత వరకు కుమిలి బస్ స్టాండ్ కి 1/2 కిలోమీటర్ లోపు ఉండే విధంగా చూసుకోండి. తేక్కడిలో తీసుకుంటే పెరియార్ నేషనల్ పార్క్ బోటింగ్ టికెట్ కౌంటర్ కి
½ కిలోమీటర్ లోపు ఉండే విధంగా తీసుకోండి. ఆన్లైన్ బుకింగ్ సైట్లలో మంచి రేటింగ్ ఉండి బెస్ట్ ప్రైస్కి వచ్చే వాటిని బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా కుమిలి చేరుకొని కుమిలి బస్టాండ్ సమీపంలో లేదా తేక్కడి బోటింగ్ టికెట్ కౌంటర్ సమీపంలో 3-4 హోటల్స్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం తేక్కడిలో సందర్శించవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలో చూద్దాం. తేక్కడిలో ప్రధానంగా సందర్శించవలసినవి పెరియార్ నేషనల్ పార్క్ బోట్ సఫారీ, జంగిల్ బార్డర్ సఫారీ, ఎలిఫెంట్ బాతింగ్ అండ్ రైడింగ్ మరియు కేరళ ట్రెడిషనల్ కథకళి కలరిపట్టు షో. వీటి గురించి మీకు విడివిడిగా చెప్తాను. వాటి టైమింగ్స్ మరియు వాటి ప్రైజెస్ ఏంటో కూడా చెప్తాను. మీరు వచ్చినప్పుడు మీ టైంను బట్టి వీటిని మీకు కావలసిన విధంగా ప్లాన్ చేసుకోండి. ముందుగా తేక్కడి జీప్ సఫారీ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇక్కడ స్క్రీన్ పైన మీరు జీప్ సఫారీ టూర్స్ చూడొచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ ఉన్న సత్రం జంగిల్ బార్డర్ సఫారీ తీసుకున్నాను. ఆ కింద కేరళ తమిళనాడు 8 పాయింట్ లేదా సపరేట్ గా కేరళ సైట్ సీయింగ్, తమిళనాడు సైట్ సీయింగ్ అని ఉంది కదా, అవి రెగ్యులర్ గా మనం హిల్ స్టేషన్స్ లో చూసే ప్లేసెస్. ఆ కింద అంగమలి జంగిల్ సఫారీ, గావి జంగిల్ సఫారీ ఉంది. ఇవి ట్రెక్కింగ్ ప్లేసెస్. జీప్ వాళ్ళు తేక్కడిలో పికప్ చేసుకొని తీసుకెళ్తారు, మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు. ఫారెస్ట్ లో 3 to 4 అవర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది. ట్రెక్కింగ్ కి 1500 పే చేయాలి. అందులో మధ్యాహ్నం లంచ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. మీరు ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ కి వెళ్దాం అనుకుంటే గావి జంగిల్ సఫారీ బుక్ చేసుకోండి. ట్రెక్కింగ్ చేయము అనుకుంటే నేను వెళ్తున్న సత్రం జంగిల్ బార్డర్ సఫారీ బుక్ చేసుకోండి. ఇప్పుడు సమయం ఉదయం 6 గంటలు. ఇదే మనం వెళ్ళబోయే జీప్. రండి వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సఫారీ జీప్స్ కుమిలి బస్టాండ్ ఆపోజిట్ లో ఉన్న జీప్ స్టాండ్ లో లభిస్తాయి. అదేవిధంగా తేక్కడి బోటింగ్ టికెట్ కౌంటర్ సమీపంలో లభిస్తాయి. అక్కడికి వెళ్లి బుక్ చేసుకోలేని వాళ్ళు మీ హోటల్ లేదా హోమ్ స్టే వాళ్ళని అడిగితే జీప్ వాళ్ళని అరేంజ్ చేస్తారు. ఇక్కడ ప్రైజెస్ ఫిక్స్డ్ గా ఉంటాయి. మీకు ఆల్రెడీ ప్రైజెస్ చూపించాను కదా, అంతకంటే ఎక్కువ అడిగితే ఇవి ప్రైజెస్ అని చెప్పండి. ఒకవేళ వాళ్ళు తగ్గించకపోతే డైరెక్ట్ గా స్టాండ్ కి వెళ్లి బుక్ చేసుకోండి. తేక్కడి నుంచి సత్రం జంగిల్ బార్డర్ 30 కిలోమీటర్లు ఉంటుంది. దాంతో పాటు మరో 2-3 వ్యూ పాయింట్స్ చూపిస్తారు. ఈ ట్రిప్ మొత్తం 3 గంటలు ఉంటుంది. వెళ్ళడానికి 1 గంట, రావడానికి 1 గంట, ఆ లొకేషన్ సందర్శించడానికి 1 గంట. టైమింగ్స్ ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అలౌ చేస్తారు. కాకపోతే ఈ ప్రదేశాన్ని మీరు పూర్తిగా ఆస్వాదించాలనుకుంటే ఉదయం 6 గంటలకు జీప్ సఫారీ బుక్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది. అది ఎలా ఉంటుందో తర్వాత వీడియోలో చూపిస్తాను. ఈ సత్రం జంగిల్ బార్డర్ సఫారీకి జీప్ వాళ్ళు 2500 ఛార్జ్ చేస్తారు. ఇందులో 6 మంది ప్రయాణించవచ్చు. 6 మంది కంటే ఎక్కువ ఉంటే మరో జీప్ బుక్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్, చల్లని వాతావరణం, పొగమంచుతో నిండిన స్పైస్ ప్లాంటేషన్స్, ఆ మధ్యలో ప్రయాణిస్తున్న అనుభూతి చాలా బాగుంది. స్పైస్ ప్లాంటేషన్స్ నుంచి కొంత దూరం ప్రయాణించాక టీ తోటలు మొదలయ్యాయి. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాక పెరియార్ నది ప్రవహిస్తూ ఉంది. ఆ రోడ్ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఎర్లీ మార్నింగ్ పొగమంచుతో నిండిన ఈ లొకేషన్ చాలా బాగుంది. మధ్య మధ్యలో ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. ఆగి వీటిని చూసుకుంటూ వెళ్ళొచ్చు. బ్రిడ్జ్ నుంచి కొంచెం ముందుకు ప్రయాణించాక మరో బ్యూటిఫుల్ లొకేషన్లో జీప్ ఆపారు. ఇక్కడ మనం పెరియార్ నదిలోకి వెళ్ళొచ్చు. రండి వెళ్దాం. లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మీకు చూడటానికి ఎలా ఉందో కానీ ఎర్లీ మార్నింగ్ చల్లని వాతావరణంలో ఇలాంటి లొకేషన్లో టైం స్పెండ్ చేయటం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ ప్రదేశంలో ఉన్న టీ షాప్లో టీ తాగి మా ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాం. రివర్ పాయింట్ వరకు మెయిన్ రోడ్ ఉంటుంది.
అక్కడి నుంచి కుడివైపు లోపలికి వెళ్తాం. ఇక్కడి నుంచి ఘాట్ రోడ్ మొదలవుతుంది. ఈ మార్గం మొత్తం టీ తోటలతో నిండి ఉంది. కనుచూపు మేర మొత్తం టీ తోటలే. ఇప్పుడే మనం ఫారెస్ట్ సమీపానికి చేరుకున్నాం. ఆ దూరంగా కనిపిస్తున్న కొండ దగ్గరికే మనం వెళ్ళేది. ఇక్కడి నుంచి మార్గం మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుంది. రోడ్డు చాలా దారుణంగా ఉంది. మన బాడీలో పార్ట్స్ అన్నీ కదిలిపోతున్నాయి. దూరం నుంచే ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ తేక్కడి జీప్స్ లో ఓపెన్ టాప్ ఆప్షన్ ఉంది. కాకపోతే ఈ రోడ్డు దారుణంగా ఉండడంతో మొత్తం కుదిపేస్తుంది. ఒక గంట జీప్లో ప్రయాణించి సత్రం జంగిల్ బార్డర్ చేరుకున్నాం. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళితే వ్యూ పాయింట్ చేరుకుంటాం. ఇక్కడ టీ, కాఫీ, మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్ లభిస్తాయి. లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. మనకి ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ వెనకే శబరిమల ఉంది. జీప్ సఫారీకి వెళ్లే వాళ్ళు ఉదయం 6 గంటలకే వెళ్లే విధంగా ప్లాన్ చేసుకోమని చెప్పింది ఇందుకే. ఎర్లీ మార్నింగ్ వస్తేనే ఈ ప్రదేశాన్ని మనం పూర్తిగా ఆస్వాదించగలం. ఇది జంగిల్ బార్డర్. ఇక్కడ నుంచి లోపలికి వెళితే ఇంకా డీప్ ఫారెస్ట్ ఉంటుంది. రండి ఇంకొంచెం లోపలికి వెళ్దాం. ఇక్కడ నుంచి వ్యూ చాలా చాలా బాగుంది. అలా ఈ ప్రదేశంలో సరదాగా ఒక ½ అన్ అవర్ స్పెండ్ చేసి బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాను. 30 రూపాయలు. ఇప్పుడు మనం మరో వ్యూ పాయింట్ కి వెళ్తున్నాం. వెళ్లే మార్గం అంతా 360 డిగ్రీ వ్యూస్ తో చాలా బాగుంది. ఈ లొకేషన్ మొత్తం గ్రాస్ ల్యాండ్. వెళ్లే మార్గం చాలా బాగుంది. పదిహేను నిమిషాలు జర్నీ చేశాక ఈ వ్యూ పాయింట్ చేరుకున్నా. ఇది పరుంతంపారా వ్యూ పాయింట్. పైన మరో వ్యూ పాయింట్ ఉంటుంది. అది మెయిన్ పరుంతంపారా వ్యూ పాయింట్. అక్కడికి వెళ్ళటానికి 1000 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అంటే 3500. ఈ వ్యూ పాయింట్ స్పెషాలిటీ ఏంటంటే 360 డిగ్రీ వ్యూస్. ఈ ప్రదేశాన్ని మీరు వీడియోలో చూడటం కంటే డైరెక్ట్ గా వచ్చినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ వేరేగా ఉంటుంది. బట్ వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ రండి. ఇక్కడ ఒక 15 నిమిషాలు టైం స్పెండ్ చేసి రిటర్న్ వెళ్తున్నా. వెళ్ళే మార్గం చాలా బాగుంటుంది, ఆస్వాదించండి. అలా కొంత సమయం ప్రయాణించాక తిరిగి మెయిన్ రోడ్ చేరుకున్నాం. అలా వెళ్లే మార్గంలో బ్యూటిఫుల్ టీ ప్లాంటేషన్ లొకేషన్ లో జీప్ ఆపారు. లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. రండి టీ ప్లాంటేషన్ లోపలికి వెళ్దాం. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ లో ఫోటోస్, సెల్ఫీస్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. రిటర్న్ వెళ్లే మార్గంలో స్పైస్ ప్లాంటేషన్ టూర్ ఉంటుంది. వివిధ రకాల స్పైస్ మొక్కలు ఎలా ఉంటాయి, వాటి ప్రత్యేకత ఏంటి అనేది వివరిస్తారు. ఆ తర్వాత స్పైసెస్ కావాలంటే తీసుకోవచ్చు. నేను మున్నార్లో స్పైస్ ప్లాంటేషన్ కవర్ చేశాను, అందుకే ఇక్కడ వెళ్ళలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జీప్ వాళ్ళు ఆపుతారు, వెళ్ళండి. మున్నార్ వీడియోలో
స్పైస్ ప్లాంటేషన్స్ చూపిస్తాను. ఉదయం 9 గంటల 10 నిమిషాలకు తిరిగి నా హోటల్ చేరుకున్నాను. ఇంతటితో మన సత్రం జంగిల్ బార్డర్ సఫారీ పూర్తయింది. తేక్కడి అంటే ప్రధానంగా గుర్తొచ్చేది తేక్కడి బోటింగ్ సఫారీ. మీకు తేక్కడిలో సందర్శించడానికి ఎక్కువ టైం లేదు అనుకుంటే ప్రధానంగా తేక్కడిలో సందర్శించాల్సింది పెరియార్ నేషనల్ పార్క్ బోటింగ్ సఫారీ. మీరు తేక్కడిలో ఏ ప్రదేశం సందర్శించినా పెరియార్ బోటింగ్ సఫారీకి వెళ్ళకపోతే తేక్కడి సందర్శన పూర్తి కానట్లే. రండి ఇప్పుడు మనం పెరియార్ నేషనల్ పార్క్ బోటింగ్ సఫారీకి వెళ్దాం. ఇప్పుడు సమయం ఉదయం 6 గంటల 20 నిమిషాలు. ముందుగా నేను నా హోటల్ నుంచి షేర్ ఆటోలో కుమిలి బస్టాండ్ చేరుకున్నాను. కుమిలి బస్టాండ్ నుంచి పెరియార్ నేషనల్ పార్క్ బోటింగ్ సఫారీ టికెట్ కౌంటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వాళ్ళు 40 నుంచి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇదంతా కుమిలి టౌన్. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా తేక్కడి. కుమిలి తేక్కడికి మధ్య దూరం కేవలం 1 కిలోమీటర్ మాత్రమే. కేవలం 2 నిమిషాల్లో కుమిలి బస్టాండ్ నుంచి టికెట్ కౌంటర్ చేరుకున్నా. మన టికెట్ కౌంటర్ నుంచి బోటింగ్ ఏరియాకి ఈ బస్సుల్లో వెళ్ళాలి. వాటి గురించి తర్వాత చెప్తాను. ఇదే టికెట్ కౌంటర్. మనం ఈ టికెట్స్ ను ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. మీరు వీకెండ్స్ లేదా హాలిడేస్ లో వస్తుంటే క్యూ లైన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతసేపు క్యూ లైన్ లో నిలబడలేము అనుకుంటే ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్ సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. నేను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను. బోటింగ్ టికెట్ 255 రూపాయలు, పెరియార్ నేషనల్ పార్క్ ఎంట్రన్స్ టికెట్ 45 రూపాయలు, షటిల్ బస్ అప్ అండ్ డౌన్ 30 రూపాయలు. మొత్తం కలుపుకొని ఒకరికి 330 రూపాయలు. బోటింగ్ టైమింగ్స్ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం బోటింగ్ 1.5 గంట ఉంటుంది. మొదటి బోట్ ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. నేను ఉదయం 7:30 బోటింగ్కి వెళ్తున్నాను. ఆ తరువాత 9:30కు, 11 గంటల 15 నిమిషాలకు, మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాలకు, చివరి బోట్ 3:30 గంటలకు ఉంటుంది. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు 30 నుంచి 45 నిమిషాలు ముందుగా టికెట్ కౌంటర్ చేరుకోవాలి. డైరెక్ట్గా టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకునే వాళ్ళు 1.5 గంట ముందు ఈ టికెట్ కౌంటర్ దగ్గరికి చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. మన టికెట్ బస్సు వాళ్ళకు చూపిస్తే బస్సులోకి అలౌ చేస్తారు. టికెట్ కౌంటర్ నుంచి బోటింగ్ పాయింట్ చేరుకోవడానికి బస్సులో 15 నిమిషాలు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇదంతా తేక్కడి టౌన్. ఇప్పుడు మనం పెరియార్ నేషనల్ పార్క్ లోకి ఎంటర్ అయ్యాం. 15 నిమిషాలు బస్సులో ప్రయాణించాక బోటింగ్ పాయింట్ చేరుకున్నాం. ఈ లొకేషన్ చాలా బాగుంది. ఇది వెయిటింగ్ ఏరియా. లోపలికి వెళ్ళి మన టికెట్ చూపిస్తే సీట్ నెంబర్ అలాట్ చేస్తారు. రండి లోపలికి వెళ్దాం. ఇలా లోపలికి వచ్చాక కుడివైపు మరో రూమ్ ఉంటుంది. అక్కడ మన టికెట్ చూపిస్తే ఇలాంటి స్లిప్ ఇస్తారు. ఇందులో మన సీటింగ్ నెంబర్ ఉంటుంది. ఆ స్లిప్ తీసుకొని ఈ వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేయాలి. ఇదే పెరియార్ నేషనల్ పార్క్ లొకేషన్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బోట్ సఫారీలో మనం వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. జంతువులు కనిపిస్తే అది మన లక్. ఇక్కడ 2 రకాల బోట్స్ ఉన్నాయి. ఒకటి పెరియార్ నేషనల్ పార్క్ బోట్, రెండవది కేరళ గవర్నమెంట్ DTPC బోట్స్. ఇక్కడ పెద్ద బోట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కేరళ గవర్నమెంట్ బోట్స్. వీటిని జలజ్యోతి బోట్ అని పిలుస్తారు. దూరంగా గ్రీన్ కలర్ లో చిన్న బోట్స్ ఉన్నాయి కదా, అవి పెరియార్ నేషనల్ పార్క్ బోట్స్. వీలైనంత వరకు పెరియార్ నేషనల్ పార్క్ బోట్స్ బుక్ చేసుకోండి. తక్కువ మందితో కంఫర్టబుల్ గా ఉంటుంది. 7 గంటల 20 నిమిషాలకు అంటే 10 నిమిషాల ముందు బోట్ దగ్గరకు పంపిస్తున్నారు. రండి వెళ్దాం. ఎంట్రన్స్ లోనే వ్యూస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఇదే మనం వెళ్ళబోయే బోట్. లక్కీగా మనకి అప్పర్ డెక్ వచ్చింది. బోట్ లో లైఫ్ జాకెట్స్ ప్రొవైడ్ చేస్తారు. తప్పకుండా ధరించాలి. మన బోటు ప్రయాణం మొదలైంది. వీక్షించండి. మనకి జంతువులు కనిపిస్తాయా లేదా అనేది గ్యారంటీగా చెప్పలేం. కనిపిస్తే మన లక్. బట్ ఈ బ్యూటిఫుల్ లొకేషన్ లో బోటింగ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ సీనరీస్ ఉంటాయి. బోట్లో 20 నిమిషాలు ప్రయాణించాక జింకల గుంపు కనిపించింది.
మరో 10 నిమిషాలు ప్రయాణించాక పక్షులు కనిపించాయి. ఇక్కడ మీరు పక్షి గూడును చూడొచ్చు. మీరు ఈ చెట్లను గమనించండి. డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. గ్రీన్, ఆరెంజ్, ఎల్లో ఎక్సెట్రా. ఇంతే, ఇంకా జంతువులు ఏమీ కనిపించలేదు. మోస్ట్లీ జింకలు కనిపిస్తాయి. ఇంకా మనకు లక్ ఉంటే ఏనుగులు కూడా కనిపిస్తాయి. పులులైతే అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. సమ్మర్ సీజన్లో ఎక్కువగా జంతువులు కనిపించే ఛాన్స్ ఉంటుందట. సో ఇప్పుడు వర్షాలు పడి ఉంటాయి కాబట్టి అడవి లోపల చిన్న కుంటల్లో వాటికి నీళ్లు లభిస్తాయి. అందుకే ఎక్కువగా బయటికి రావు. అదే ఎండాకాలంలో అయితే నీళ్లు తాగడానికి తప్పకుండా ఈ నదిలోకి రావాలి. కాబట్టి సమ్మర్లో వస్తే కొంచెం ఎక్కువ జంతువులు కనిపించే అవకాశం ఉంటుంది. తరువాత తిరిగి బోటింగ్ పాయింట్ చేరుకున్నాం. బోటింగ్ 1.5 గంట ఉంటుంది. బోటు దిగి బస్ స్టాప్ దగ్గరకు చేరుకోండి. బస్సులో 15 నిమిషాలు ప్రయాణించి తిరిగి టికెట్ కౌంటర్ చేరుకున్నాం. ఇంతటితో మన పెరియార్ నేషనల్ పార్క్ బోట్ సఫారీ పూర్తయింది. టికెట్ కౌంటర్ సమీపంలో ఆటో స్టాండ్ లేదు. ఆటో వాళ్ళు ఎవరైనా డ్రాప్ చేయడానికి వస్తే ఆటోలో రిటర్న్ వెళ్ళొచ్చు. లేదంటే ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ మెయిన్ రోడ్లోకి వెళ్తే ఆటోస్ లభిస్తాయి. ఇవి కాకుండా మనం తేక్కడిలో ముఖ్యంగా సందర్శించవలసినవి ఎలిఫెంట్ బాతింగ్ అండ్ సఫారీ, కేరళ ట్రెడిషనల్ కలరీ పట్టు కథకళి షో. మనం బోటింగ్ టికెట్ కౌంటర్ నుంచి బయటికి వచ్చి ఇలా ఎడమవైపు 300 మీటర్లు వెళ్తే ఎలిఫెంట్ బాతింగ్ అండ్ సఫారీ ఉంటుంది. ఇక్కడ జీప్ సఫారీ కూడా అవైలబుల్ గా ఉంది. బోటింగ్ కి వెళ్ళాక జీప్ సఫారీకి వెళ్దాం అనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా జీప్ మాట్లాడుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ జీప్ సఫారీకి వెళ్ళాలా లేదా బోట్ సఫారీకి వెళ్ళాలా అనేది మీ చాయిస్. ఇక్కడ చిన్న రెస్టారెంట్ ఉంది. బ్రేక్ఫాస్ట్ చేయాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. అలా 300 మీటర్లు నడుచుకుంటూ వెళ్ళాక ఎలిఫెంట్ క్యాంప్ చేరుకున్నాను. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఇదే ఎలిఫెంట్ క్యాంప్. సఫారీకి వెళ్ళాక ఇలా ఫొటోస్ తీసుకోవచ్చు. ఎలిఫెంట్ సఫారీ టికెట్ 500. సఫారీ 30 నిమిషాలు ఉంటుంది. అదేవిధంగా ఎలిఫెంట్ బాతింగ్ 500. ఇలా సరదాగా ఎలిఫెంట్కి స్నానం చేయించవచ్చు. అలాగే మీరు వాటితో ఆడుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్ ప్రస్తుతం మనకి తేక్కడిలోనే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సఫారీ బాతింగ్ రెండూ కలిపి 1000 రూపాయలు. 1.5 గంట నుంచి 2 గంటలు టైం స్పెండ్ చేయవచ్చు. నేను వెళ్ళలేదు, మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు కేరళ ట్రెడిషనల్ డ్యాన్స్ కథకళి షో, అదేవిధంగా ది మదర్ ఆఫ్ ఆల్ మార్షల్ ఆర్ట్స్ కలరీ పట్టు షో ఎక్కడ ఉంటుంది, వాటి ప్రైస్ ఎంత తెలుసుకుందాం. నేను మున్నార్లో కథకళి మరియు కలరీ పట్టు షోకి వెళ్ళాను. మున్నార్ వీడియోలో వాటిని చూపిస్తాను. మీ టైంను బట్టి మున్నార్లో లేదా తేక్కడిలో ఎక్కడైనా వీటిని తప్పకుండా సందర్శించండి. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కథకళి షో ఉంటుంది. 6 నుంచి 7 గంటల వరకు కలరీ పట్టు షో ఉంటుంది. టికెట్ 200 నుంచి 500 వరకు ఉంటుంది. డిపెండ్స్ ఆన్ సీటింగ్ అరేంజ్మెంట్. తేక్కడిలో 2 ప్రదేశాల్లో ఈ షోస్ చూడొచ్చు. కుమిలి బస్టాండ్కి సమీపంలో యోధా కల్చరల్ విలేజ్ ఉంటుంది. దాని అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. తేక్కడిలో కడతానందన్ కలరీ అండ్ కథకళి షో ఉంటుంది. దాని అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అవి ఎలా ఉంటాయో షార్ట్ గా ప్లే చేస్తాను, చూడండి. నెక్స్ట్ మున్నార్ వీడియో వస్తుంది. ఆ వీడియోలో మీకు ఈ షోస్ ని డీటెయిల్ గా చూపిస్తాను. ఇంతటితో మన తేక్కడి సందర్శన పూర్తయింది. మీరు తేక్కడి చేరుకునే సమయాన్ని బట్టి వీటిని ఎలా సందర్శించాలో డిసైడ్ చేసుకోండి. ఒకవేళ మీరు మధ్యాహ్నానికల్లా తేక్కడి చేరుకుంటే మధ్యాహ్నం ఎలిఫెంట్ క్యాంపుకు వెళ్ళండి. సాయంత్రం కథకళి కలరీ పట్టు షోకి వెళ్ళండి. తరువాతి రోజు ఉదయం 6 గంటలకు జంగిల్ సఫారీకి వెళ్ళండి. ఆ తరువాత 11 గంటల 15 నిమిషాలకు బోటింగ్ సఫారీకి వెళ్ళండి. లేదు మేము 7:30 గంటల బోటింగ్ సఫారీకి వెళ్దాం అనుకుంటే ముందుగా బోటింగ్ సఫారీకి వెళ్ళండి. ఆ తరువాత జంగిల్ సఫారీకి వెళ్ళండి. ఎలా వెళ్ళాలనేది మీ చాయిస్. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. రిటర్న్ సేమ్. ట్రైన్లో వెళ్ళే వాళ్ళు కుమిలి నుంచి కొట్టాయం చేరుకోండి. కొట్టాయం నుంచి ట్రైన్లో రిటర్న్ వెళ్ళొచ్చు. లేదంటే కుమిలి నుంచి చెన్నైకి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. రెడ్ బస్ లాంటి సైట్లలో చెక్ చేయండి. చెన్నై నుంచి మన హోమ్ టౌన్ చేరుకోవచ్చు. ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు ముందుగా కొచ్చి లేదా మదురై చేరుకోండి. అక్కడి నుంచి ఫ్లైట్లో రిటర్న్ వెళ్ళొచ్చు. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.